సిల్క్ స్మిత అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమట్లు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉంటుందో ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. దాదాపుగా 300కి పైగా సినిమాల్లో నటించి అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపేసిన నటీమణి. ఎంతో డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించింది. 1960 డిసెంబర్ 2న దెందులూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆమెకు 15 సంవత్సరాలప్పుడే పెళ్లి జరిగింది. ఇంకా అత్తారింటి వారి వేధింపులు భరించలేక ఆమె మద్రాసు వెళ్ళిపోయింది. మొదట టచ్అప్ ఆర్టిస్ట్గా, ఆ తరువాత చిన్న చిన్న రోల్స్ చేసి ఇనియ తేడి అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత ఆమె నటించిన వండి చక్రం అనే తమిళ సినిమా సూపర్ హిట్ కావడంతో విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్న సమయంలో కుర్రోళ్లకు క్రేజీ హీరోయిన్గా అవతరించింది సిల్క్ స్మిత. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేది. అంతేకాదు ఆనాడు ఆమె సగం కొరికిన యాపిల్ను వేలం వేస్తే ఏకంగా ₹1,00,000 వేలంలో కొన్నారు. దీన్ని బట్టే చెప్పచ్చు అప్పట్లో ఈమెపై కుర్రోళ్లకుండే క్రష్ ఏ మాదిరిగా ఉండేదో. అంతటి గొప్ప నటి ప్రేమించిన వ్యక్తి బంధువుల చేతిలో మోసపోయి చనిపోయే రోజుల్లో దారుణమైన దయనీయ స్థితిని ఎదుర్కొని మరణించింది. సిల్క్ స్మిత గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసిన ఫ్రెండ్స్.